ఇవాళ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినని వాళ్ళందరూ దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు మనసులో పెట్టలేదు దేవుని వాక్యాన్ని, శ్రద్ధగా వినలేదు దేవుని వాక్యాన్ని, శ్రద్ధగా చెప్పలేదు దేవుని వాక్యాన్ని, భయపడాలి నీవు దేవునికి. దేవుడు అంటే, వాక్యం అంటే గజ గజ వణుకుతూ భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఏం చెబుతాడు దేవుడా అని విన్నా. అలాంటి వారు ధన్యులు. ఈ లోకంలో ధనవంతులు ధన్యులు కాదు, అధికారము కలిగిన వాడు ధన్యులు కాదు, ఆస్తులు ఆర్జించిన వాళ్ళు ధన్యులు కాదు, పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు ధన్యులు కాదు, దీనుడైన సేవకుడు ధన్యుడు. రక్షణలోకి వచ్చిన వారు తప్పక రాకడకు సిద్ధపడాలి. రాకడ ఈ బోర వినిపించబడాలి. సంఘములన్నీ కూడా ప్రభు రాకడకు సిద్ధపడాలి. ప్రభు వచ్చుచున్న కాలంలో ఉన్నాము. ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ప్రభు చెప్పిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఆ సూచనలన్నీ మన కండ్ల ముందు నెరవేర్పుల కాలంలో ఉన్నాం. గురుతులు గురువులుగా బోధించుచున్న ఈ కాలంలో ఉన్నాం కనుక సంఘము రెండవ రాకడకు సిద్ధపడాలి, సిద్ధపరచబడాలి. భక్తిలో ఎదుగుదల లేదు, విశ్వాసములో ఎదుగుదల లేదు, ప్రార్థనా జీవితములో ఎదుగుదల లేదు, విశ్వాసములో ఎదుగుదల లేదు, దేనిలోనూ కూడా ఎదుగుదల లేదు. చాలు, ఇంత మటుకు చాలు. ఇంతకంటే ఎక్కువ ఎందుకు భక్తి? ఇంతకంటే ఎక్కువ ఎందుకు ప్రార్థన? ఇంతకంటే ఎందుకు ఆత్మీయ జీవితం? సరిపోద్ది అని సరిపెట్టుకుని జీవించే క్రైస్తవ జీవితము కలిగిన వారు చెల్లెలుగానే ఉండబడుచున్నారు.